మన దేవుడు ఎంత సర్వశక్తిమంతుడంటే, ఎంత సర్వజ్ఞాని అంటే, సాతాను యొక్క ఆలోచనలను కూడా ఎరిగిన దేవుడు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. సాతాను ఆలోచనలు కూడా ప్రభు తెలుసుకుంటే ఇంకా శత్రువు వ్యూహం ఎక్కడుంది, శత్రువు యొక్క పన్నాగం ఎక్కడుంది, శత్రువు యొక్క పన్నాగం బట్టబయలైనట్లే కదా. దేవుని వాక్యంలో చూస్తే ఒకరోజు ప్రభు పేతురుతో మాట్లాడుతూ లూకాసు వార్త 22:31 అన్నాడు, సీమోను సీమోను, సాతాను మిమ్మను పట్టి గోధుమల వల్ల జల్లింపవలనని కోరుకొనెను కానీ అన్నాడు. సాతాను యొక్క కోరిక కూడా ఎరిగిన దేవుడు అండి. ఎంత గొప్ప సంగతి. ఇంకా సాతానుకు జయం ఎక్కడ? సాతానుకు ఒక వ్యూహం అనేది ఉందా? లేదు. ఎందుకంటే శత్రు వ్యూహము బయలుపడిపోయింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభు స్ముర్ణ సంఘముతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, ఇదిగో మీలో కొందరిని సాతాను చెరలో వేయింపబోచున్నాడు అన్నాడు. స్ముర్ణ సంఘములో కొందరున్నారు, ఆ కొందరిని సాతాను చెరలో వేయింపబోచున్నాడు అంటే సాతాను యొక్క ప్లాన్ మొత్తం చెప్పేశాడు ప్రభు. ఎంత గొప్ప సంగతి అండి. ఎప్పుడు సాతాను ప్లాన్ బయటపడిందో ఈ ప్రక్క ఉండేది సర్వశక్తి గల దేవుడు కదా, ఇంకా సాతాను ఓడిపోయినట్లే. సాతాను తలంపులను కూడా ఎరిగిన దేవుడు కనుక ప్రభునందు ఆనందిద్దాం. అయితే ఇర్మియా 17:10 చివరిలో ఒక మాట కనిపిస్తుంది. సాతాను హృదయమే కాదు, మన హృదయములను అంతరింద్రియములను ఎరిగిన దేవుడు కాదండి, పరిశోధించే దేవుడు. అంటే మన హృదయంలో ఏముంది తెలుసుకునే దేవుడు మాత్రమే కాదు, టెస్ట్ చేస్తాడు. అది దేవుని చిత్తమా కాదా, పరిశుద్ధమైనదా కాదా. జాగ్రత్త, నీ ఆలోచనలలో కూడా పరిశుద్ధుడవుగా ఉండు. దేవుడు నిన్ను దీవించుగాక. ఆమేన్.